హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను మీకు ఈ చెట్టు ఎందుకు చూపిస్తున్నానంటే, అందరూ చెట్లు పెంచితే పెరుగుతాయి, మా పిల్లలు తిని పడేసిన విత్తనం ద్వారా ఈ చెట్టు పెరిగి ఇంత పెద్దగా అయిందంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. ఎందుకంటే మేము ఏమి వాంటెడ్గా పెట్టలేదు, అది పడేసిన విత్తనం ద్వారా ఇంత పెద్ద చెట్టు అయ్యి దానికి అన్ని కాయలు గుత్తులు గుత్తులుగా కాసాయండి. అసలు చెప్పలేనంత హ్యాపీగా ఉంది. ఇది మా మమ్మీ ముందు ఒక చెట్టు పెట్టినుండే, దాని విత్తనాలు అనమాట. వాళ్ళు తిని పడేసారు, గోడవతలకి పడేస్తే అట్లా పెరిగింది. చాలా హ్యాపీ. ఇక్కడికి వచ్చేసరికి నేను దానిమ్మ చెట్టు పెట్టి కనీసం 7 ఇయర్స్ అవుతుందండి, కానీ అది ఏమంత కాయలేం కాయలేదు. ఎప్పుడు పూత వచ్చినా వెళ్ళిపోతుంది. చూడండి, 7 ఇయర్స్కి అంత చిన్న కాయ వచ్చింది అంతే. ఎప్పుడు పూత రాలిపోతూనే ఉంటుంది. ఇంకా దేవుడి కోసమని చిన్న చిన్న తెల్ల కలర్ ఫ్లవర్స్ కానీ మల్లెపూలు కానీ అట్లా పెట్టుకున్నాను. కరివేపాకు చెట్టు పెంచుకున్నాను. చాలామంది గన్నేరు పూల చెట్టు అయితే పెంచొద్దు అంటారు, అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు. ఇంకా జామ చెట్టు అయితే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మా జామకాయలు ఖచ్చితంగా తింటారు, ఎందుకంటే చాలా స్వీట్గా ఉంటాయి. అవి చిన్నగా ఉన్నా చాలా స్వీట్గా ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి ఇష్టము. ఇలా నేను చిన్న చిన్న చెట్లను పెంచుకోవడం, కరివేపాకు చెట్లని వాటి వేర్లన్నీ రావడం. అయినా ఆడపిల్లలకి గార్డెనింగ్ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. మామిడి చెట్లు కూడా ఎప్పుడు పెట్టినా రావట్లేదు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.